కార్తీక పురాణం 24వ అధ్యాయం. దుర్వాసుడికి భయపడి పెద్దవాళ్ళెవరూ అంబరీషుడికి ద్వాదశి పారణ విషయంలో సలహా ఇవ్వలేకపోయారు. మహారాజా, మీకు తోచినట్లు చెయ్యండి అని అన్నారు. అంబరీషుడు బాగా ఆలోచించాడు. ఎలాగైనా ద్వాదశి గడియలు దాటకుండా పారణ చెయ్యాలి. అలా చెయ్యకపోతే ఇంతకుముందు చేసిన పుణ్యవ్రతాల ఫలితం కూడా నశిస్తుంది. మహర్షి రాకుండా పారణ చేస్తే శపిస్తాడు. ముని కోపానికి గురైనా పర్వాలేదు, కాని శ్రీహరి కృపాకటాక్షాలను కోల్పోకూడదని నిర్ణయించుకొని అక్కడి పెద్దలకి తన నిర్ణయాన్ని చెప్పాడు. శ్రీహరికి నమస్కరించుకున్నాడు. మంచినీళ్లు తీసుకుని పారణ చెయ్యాలని నిశ్చయించుకొని శ్రీహరిని ధ్యానించుకుని మంచినీళ్లు తీసుకున్నాడు. సరిగ్గా నీటిని తాగుతున్న సమయానికి దుర్వాసుడు వచ్చాడు. జరిగిన దానిని గ్రహించాడు. అంబరీషునిపై ఆగ్రహించాడు. ఓ రాజా, నన్ను అతిథిగా పిలిచి నేను రాకముందే పారణ చేసి నన్ను అవమానించావు. నువ్వు ద్రోహివి. అతిథి అభ్యాగతులంటే గౌరవ మర్యాదలు లేని మూర్ఖుడివి. అతిథికి పెట్టకుండా తినడం మలం తినడంతో సమానమని నీకు తెలియదా? ఇంతగా అవమానిస్తావా? నన్ను అవమానించిన నువ్వు ఒక హరిభక్తుడివేనా? విప్రుణ్ణి అవమానించిన శ్రీ మహావిష్ణువు ఊరుకుంటాడనుకున్నావా? పాపి, నేనే గొప్ప హరిభక్తుడనని నీకు గర్వం. ఆ గర్వంతోనే నన్ను నిర్లక్ష్యంతో అవమానించావు. నువ్వు నా పట్ల నమ్మకద్రోహం చేశావు. అతిథిని అవమానిస్తే శ్రీహరిని అవమానించడమే కదా. శ్రీహరి మాత్రం నిన్ను మన్నిస్తాడా? నువ్వు చేసిన పని వలన నిన్ను, నీ వంశాన్ని దోషపూరితం చేసుకున్నావు అంటూ దుర్వాసుడు అనరాని మాటలతో అంబరీషుణ్ణి దూషిస్తున్నాడు. దుర్వాసుడి కోపం చూసిన అంబరీషుడు గడగడ వణికిపోతూ మహర్షి పాదాల మీద పడి క్షమించమని ప్రార్థిస్తున్నాడు. ఆగ్రహావేశంతో ఉన్న దుర్వాసుడు, తీక్షణమైన చూపులతో భయంకరమైన ఆకారంతో ఉన్న దుర్వాసుడు అంబరీషుణ్ణి మన్నించకపోగా అతని తలను ఒక్క తన్ను తన్ని, ఓ రాజా, నీకు తగిన శాపమిస్తే తప్ప నీకు జ్ఞానం కలగదు. నువ్వు చేపగా, తాబేలుగా, పందిగా, వికృతమైన ఆకారం కలవాడిగా, మరిగుజ్జువాడిగా, క్రూరుడిగా, మూఢుడైన క్షత్రియుడిగా, రాజ్యం లేని రాజుగా, పాషండునిగా, దయలేని బ్రాహ్మణుడిగా 10 జన్మలు ఎత్తి ఈ అవమానానికి కలిగిన పాపాన్ని అనుభవిస్తావు అని అంబరీషుణ్ణి శపించాడు. భయంతో వణికిపోతున్న అంబరీషుని నోటితో శాపాన్ని అనుభవిస్తానని అనిపించాడు అతడిలో ఉన్న సర్వంతర్యామి అయిన శ్రీహరి. ఇంతగా శపించినా ఏమాత్రం భయపడకుండా అలాగే అనుభవిస్తాను అంటున్నాడు. వీడికి ఈ శాపాలు చాలవు అనుకొని పెద్దగా మరింకేదో శపించబోతున్నాడు దుర్వాస మహర్షి. ఇంతలో భక్తజన పాలకుడు, రక్షకుడు అయిన శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రాన్ని అంబరీషుని రక్షించడం కోసం దుర్వాస మహర్షిపై ప్రయోగించాడు. అగ్నిజ్వాలను వెడలగ్రక్కుతూ, కోటి సూర్యుల కాంతులను విరజిమ్ముతూ సుదర్శనం దుర్వాసుడి మీదికి దూసుకువచ్చింది. దుర్వాసుడు సుదర్శనానికి భయపడి పారిపోతున్నాడు. 3 లోకాలు తిరిగి ముక్కోటి దేవతలను ఆశ్రయించాడు సుదర్శనం బారి నుండి రక్షించమని. ఎవరూ కూడా శ్రీహరి సుదర్శనానికి ఎదురు నిలబడలేమన్నారు. తపస్సంపన్నులైన మహర్షులు కూడా సుదర్శనం తిరుగులేనిదని, మేము ఏం చేయలేమన్నారు. అంతటి దుర్వాసుడు దిక్కుతోచని వాడయ్యాడు. భగవంతుడు భక్తవశంకరుడు. మహర్షి భక్తునికిచ్చిన శాపాన్ని తాను స్వీకరించి దశావతారాలను ఎత్తాడు. భక్తనిందను భగవంతుడు సహించాడు అనే విషయాన్ని ఈ అధ్యాయం మనకు సూచిస్తుంది. కార్తీక పురాణం 24వ రోజు పారాయణము సమాప్తం.